ఏ కదంటే కాకి తెలుసా? కాకి అంటే ఇప్పుడు ఉంటున్నాయి లేదు మరి నాకు తెలియదు. పావురాలు అయితే కనబడతాయి, కాకి అయితే ఎండ కనబడదు. కాకులు ఉన్నాయా? అవును, భాష కాకులు అయితే ఉన్నాయి కదా. అప్పట్లో మాకు స్టోరీ ఉండేది. ఏంటి ఆ స్టోరీ అంటే, ఒక కాకి నీళ్ళు తాగుతాను కొండ దగ్గరికి వెళ్ళింది. ఎంతమంది తెలుసు? ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, పెద్దవాళ్ళందరికీ. కుర్రోడికి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి తెలియదు, ఎందుకంటే అలాంటి పాటలు లేవు. ఎందుకంటే ప్లస్ 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 అన్నింటినీ ప్లస్లే. మనకి మాత్రం బ్యాంకులో మైనస్ మైనస్ మైనస్. మనం మైనస్ లో పోతున్నాం, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ప్లస్ లో వెళ్ళిపోతారు. అందుకని చివరాకులు ఎంత తీసుకుంటే మన అకౌంట్లో అంతా మైనస్. బట్ మైనస్ కూడా ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే మనం మైనస్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్న కారణంగా 100 రూపాయలు కట్టింది, ప్లస్ మెయింటైన్ చేస్తున్న వాటికి ఏమవుతుందా? ఇంకొక 100 రూపాయలు ఎక్స్ట్రా. అందుకని మన పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళు అయిపోతుందో, జమీందారులు ఎప్పుడు జమీందారులు అయిపోతున్నాం. ఏదైనా మా అన్నయ్య ధైర్యంతో మేము బతికేస్తున్నాం. అకౌంట్కి అకౌంట్ ఆయన తీసుకుంటాడో మేము మొత్తం చల్లగా తిరుగుతాం. అందుకని సరే, ఈ కథలో విషయం ఏంటంటే, కొండ దగ్గరికి వెళ్ళింది కాదు, కానీ నీళ్ళు ఎక్కడ ఉన్నాయంటే అడుగులు ఉన్నాయి. ఒకవేళ అందులో దిగిందనుకోండి పడిపోతే అది బయటకు రావడానికి అవకాశం ఉండదు, చచ్చిపోతాయి. కానీ దానికి దాహం వేస్తుంది, నీరు కావాలంటే ఏం చేయాలి? దిగడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం చేసేటువంటి దాంట్లో చిన్న పనుల్లో చిన్న ఆలోచన వచ్చింది. ఏమంటే మనం ఇందులో కనుక దిగాలంటే కంపల్సరీగా పడిపోతాం, మళ్ళీ మనం బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకని ఒక్కొక్క రాయి తీసుకొచ్చి ఏం చేయాలనుకుంది? కొండలో వెళ్తాం. ఎప్పుడైతే కొండలో ఒక్కొక్క రాయి వేస్తుందో, రాయి వేసినప్పుడు వాటర్ ఏమవుతుందంటే పైకి రావడం ప్రారంభం చేసింది. అలాగే కొన్ని రాళ్ళు ఏం చేసింది? అది వేస్తూ ఉంది. ఎప్పుడైతే రాళ్ళన్నీ వేసిందో ఈ వాటర్ అనేది పైకి రావడంతో దానికి ఎక్కడ లేని ఆనందం వచ్చింది. అప్పుడు దాకా పడినటువంటి కష్టం ఏమైంది? అది మర్చిపోయింది. ఇవాళ మనం కూడా అడిగట్టిన స్థితిలో, కింద స్థితిలో ఉండి, లేని స్థితిలో ఉండి, బలహీన పరిస్థితిలో ఉండి మనం కూడా కింద ఉంటే కింద పడిపోవడం కాదు. అందుకని చాలా మంది ఏం చేస్తారంటే పైకి ఎలా వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాం? కింద దూకేస్తాం. నీళ్ళు దూకేసారంటే అయిపోయింది, ఇక్కడ మనకేం లేదు, ఏ గొడవ లేదు. దూకేకూడదు. నీళ్ళు ఉన్నాయని చెప్పి దూకేకూడదు, తాడుందని చెప్పి వేసేసుకోకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు. ముందు మనం ఏం చేయాలంటే ప్రయత్నము చేయాలి. ఈ ప్రయత్నం మనం చేసేటప్పుడు మన దగ్గర ఉన్న అవకాశం ఎంత ఉంటుంది? చిన్నదే ఉంటుంది. ఇవాళ ఎంత పెద్దోడైనా సరే ముందు మన దగ్గర ఏముంటుంది? చిన్నది ఉంటుంది. ఎప్పుడైతే చిన్న రాయటువంటి సమస్య అందులో వేసామో, ఎప్పుడైతే మన ఆర్థికపరమైనటువంటి సమస్యను దేవుడు అందులో వేసామో, అది ఒక్కొక్కటిగా అందులో నింపబడి అందులో ఉన్నటువంటి వాటర్ ఏమవుతుంది? పైకి వస్తుంది. ఎప్పుడైతే అది పైకి వచ్చిందో అప్పుడు దాకా మనం పడినటువంటి కష్టాన్ని మనం ఏమవుతాం? మర్చిపోతాం. అలాగే దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి మనం కూడా అనేక రకాలైన సమస్యలు, ఇబ్బందులు, విరాకులు చాలా రకాలు వస్తాయి. అందుకని ఇస్సాకు ఆ దేశంలో వాడే ఏం చేశాడు? విత్తనం వేశాడు. విత్తనం వేసిన తర్వాత ఎంత ఫలాన్ని అనిపించాడట అంటే అసలు అంత రాదు. ఏదో 30% 20% క్యాన్స్ ఉండొచ్చేమో, కానీ ఫలితం అయితే ఎంత వచ్చింది? అందుకని మనం ఏమంటామంటే 30 దంతులు 60 దంతులు 100 దంతులు. అంటే మామూలుగా 30 ఎంత అవుతుంది? 60 30 కలిపితే 60 30 కలిపితే 90. మరి దేవుడు ఏం చేస్తారు? మనకి ఇంకో 10% ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. అందుకని మనం ప్రతి వారం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేస్తాం? కానుక సమర్పణ చేసుకుంటే ఏం చేస్తాం? దేవుడి సన్నిధిలో కానుక చేస్తాం కదండి. అయితే కానుక తీసుకుని ఏం చేస్తారు? ప్రభా